ఇప్పటి వరకు ఏ రియాలిటీ షో తెచ్చుకొని నెగిటివ్ టాక్ తో బిగ్ బాస్ సీజన్ 8 దూసుకుపోతుంది. తెలియని ముఖాలతో ఏదో ప్రయత్నాలు చేసినప్పటికీ ఆడియన్స్ మాత్రం కనికరించడం లేదు. బిగ్ బాస్ హౌస్ లో ఏదో సాదాసీదా నవ్వులు, కుళ్ళు జోకులు, పిచ్చి చేష్టలు, ఏడుపులు, గొడవలు తప్ప ఏదీ సరిగా సాగడం లేదనే టాక్ వినిపిస్తుంది. అందుకోసమే ఇప్పుడు బిగ్ బాస్ లవర్స్ అంతా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఆ టైం వచ్చేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చే వీకెండ్ లో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ హౌస్ లోకి రానున్నట్లు తెలుస్తుంది. ప్రతి సీజన్ లో వైల్డ్ కార్డ్స్ వచ్చే వరకు వారి గురించి అస్సలు ప్రస్తావించరు. కానీ సీజన్ 8 లో మాత్రం ఏకంగా కంటెస్టెంట్స్ తో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ను ఆపేలా ఓ సపరేట్ టాస్క్ ను తీసుకొచ్చారు బిగ్ బాస్. మొత్తం 9 మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తో హౌస్ లోకి వస్తారనే టాక్ వినిపిస్తుంది. మరి అంతమందిని పంపిస్తే హౌస్ మొత్తం నిండిపోతుంది కదా. అందుకే ఇకపై డబుల్ ఎలిమినేషన్ కూడా ఉండేలా ప్లాన్ చేశాడు బిగ్ బాస్. ఈసారి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా కొత్త వారు కాకుండా పాత వారిని తీసుకొస్తారని తెలుస్తుంది. సీజన్ 1 నుంచి సీజన్ 7 వరకు ఫుల్ ఫామ్ లో కొనసాగిన బిగ్ బాస్ ఇప్పుడు పాత సీజన్ లో పాల్గొన్న వారిని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో తీసుకువస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. సీజన్ 1 నుంచి హరితేజ, సీజన్ 7 నుంచి నైని పావని, ఇంకా యాంకర్ రవి, జబర్దస్త్ ముక్కు అవినాష్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ గా వస్తారనే టాక్ వినిపిస్తుంది. వారితో పాటుగా మిత్రా శర్మను కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీతో హౌస్ లోకి తీసుకొచ్చేందుకు బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నారట. ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు బిగ్ బాస్ మెగా ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తోనైనా బిగ్ బాస్ షోను నెంబర్ 1 ప్లేస్ లోకి తీసుకొచ్చేందుకు పెద్ద ప్లానే వేసినట్లు అనిపిస్తుంది. అందుకోసమే భారీ టాస్క్లు కూడా ప్లాన్ చేస్తున్నారట. దసరా పండుగకు అందరూ టీవీలకు అతుక్కుపోయేలా ఏదో పెద్దగానే బిగ్ బాస్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మొత్తంగా నెగిటివ్ టాక్ తో దూసుకుపోతున్న రియాలిటీ షోను టీఆర్పీ పరంగా మొదటి స్థానంలో నిలిపేందుకు బిగ్ బాస్ పెద్ద ప్లానే వేశారంటూ సోషల్ మీడియాలో కూడా కామెంట్స్ వినిపిస్తున్నాయి.